ప్రభుత్వం 10,000 రూపాయల రుణాలు ఇవ్వడం, వీరి ఆదాయాలను మెరుగుపరచడానికి వ్యవస్థీకృత బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకురావడంతో వీరి జీవితాల్లో ఇప్పుడు కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి, వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి, వీళ్ళకి డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం, ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఒక భరోసా కల్పించడం. 10,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యూవల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తా ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్ళకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్ళకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తా ఉన్నాం. 24 లక్షల రూపాయలను వడ్డీని కూడా తిరిగి దాదాపుగా 430 కోట్ల రూపాయలు జగనన్న తోడుకు సంబంధించి దాదాపు 71 లక్షల రూపాయలు అంటే చిరు వ్యాపారులందరికీ లోన్స్ 10,000 రూపాయలు ఇస్తారనే విషయం తమకు తెలిసిందే. సో ఈ విధంగా దాదాపు 30,000 మంది చిరు వ్యాపారులు వాళ్ళు 10,000 రూపాయల ప్రకారం తీసుకోవడం, కొంతమంది రెండవ విడత అయితే 11,000, కొంతమంది మూడవ విడత అయితే 12,000 రూపాయలు కూడా లోన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు కట్టేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇది 8వ విడత కింద వాళ్ళకు ఇంట్రెస్ట్ రీయింబర్స్మెంట్ అనేది ఇప్పుడు జరిగింది. అదేవిధంగా కొత్తగా కూడా లోన్స్ 10,000 రూపాయల లోన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం మన జిల్లాలో 71 లక్షలు ఈరోజు మనము వాళ్ళ అకౌంట్స్లోకి ఎవరైతే సక్రమంగా కట్టి ఉంటారో వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లోకి ఈరోజు సీఎం గారు వేయడం జరిగింది.